ఓకే. యాహ్! యాహ్! ఓకే. అంటే మాకు రీసెంట్‌గా ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే, ఒక అబ్బాయి మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, మీ ఓహ్! నేమ్‌ని టాటూ ఓహ్! రైట్. వేయించుకున్నారు. రైట్. యాహ్! అసలు అప్పుడు మీ ఫీల్ ఎలా అనిపిచ్చింది? ఓహ్ గాడ్! భయం వేసిందా? లేదంటే చాలా. ఏంటి ఇది అనేసని చాలా. ఏమన్నా అనిపిచ్చిందా? అంటే అసలేంటి ఆ టైంలో? ఫస్ట్‌లీ ఐ వాస్ వెరీ స్కేర్డ్. అంటే ఓకే. నార్మల్‌గా ఎవరు ఇట్లా రాలేదు. సడెన్‌గా ఇంటికొచ్చేసి అంటే అబ్బాయే వెతుక్కుంటూ వచ్చారు గదా! ఇల్లు. నాకు ఇల్లు వెతుక్కుంటూ రావడం అదంతా ఫైన్. అంటే వచ్చారు సరే ఫాన్స్ యాహ్! వేర్ ఎగ్జాక్ట్‌లీ. దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే ఆ! అంటారు వెల్ గదా! సో, ఫాన్స్ చాలా మంది బీభత్సంగా ఫాన్స్ ఉంటే ఏదో అవును. ఒకలా చేసి కలవాలి అనేది ఉంటుంది. అండ్ నా బర్త్‌డే కోసం నాకు కేక్ తీసుకొచ్చారు టు బీ ఫస్ట్ అలా ఆ! కేక్ కట్ చేపించారు. మీ బర్త్‌డేకి. యాహ్! బర్త్‌డే అయిపోయిన నెక్స్ట్ డే నెక్స్ట్ 2, 3 డేస్‌కొచ్చి కట్ చేపించారు. ఐ వాస్ హ్యాపీ. ఓకే. మంచి గెస్చర్ ఇది అని చెప్పి. యాహ్! తర్వాత మీకొక గిఫ్ట్ ఉంది మ్యామ్ అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. ఓకే. ఏంటి అని. అసలేంటి ఇలా సర్ప్రైజ్ అని? తీసి ఇట్లా నా నేమ్ టాటూ చూసేసరికి గాన్ కేస్. చాలా భయమేసింది. అంటే ఏంటి మరి ఫాన్స్ ఉండొచ్చు గానీ, మరి ఇట్లా టాటూలు ఇవన్నీ చేపించుకునేంత ఫస్ట్ నేను అంతేం చేశాననిపించింది. ఆ! కానీ ఐ లిటరల్లీ హాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. అంటే తీసుకోలేకపోయా టు బి హానెస్ట్. అసలింక మొత్తం షివరింగ్ వచ్చేసింది. ఫుల్లుగా అంటే వాళ్ళకి చూపియలేదు గానీ, లోపల లోపలే నేను 'శృతి హాసన్' క్యారెక్టర్ ఇట్లా శృతి హాసన్ వచ్చేసారు అందులో ఉంటది కదా! లోపలిలోకి. 'రేసు 'రేసుగుర్రం' గుర్రంలో. మూవీలో. సో, ఐ యాహ్! వాస్ ఇన్ దట్ జోన్. కానీ చాలా అనిపించింది. అప్పుడు అనుకున్నా కానీ, ఇంత లవ్ చూపిస్తుంటే ఇంకా మనం ఎంతో చేయాలి. ఐ యాహ్! థింక్ దిస్ ఇస్ జస్ట్ దట్ బిగినింగ్. ఇంకా యాహ్! చేస్తే ఇంకా ఎంతమంది ఇలా ప్రేమిస్తారు అని చెప్పి అనిపించింది. సో, యాహ్! అసలింక భయమేసింది అట్లా చూడగానే. ఇట్స్ ద బెస్ట్ మెమరీ అండి. ఫస్ట్ బట్ ఏంటంటే ఒక భయమేసినా విధంగా భయం వేసినా గాని, నా కోసం గూడా అది ఇంత తర్వాత అది బీట్ చేసింది. ఆ ఫీలింగ్ ఎక్కువ బీట్ అయిపోయింది. లైక్ నా కోసం ఇలా చేశారు, ఇంత దూరం వచ్చారు. టాటూ ఏపించుకోవడం చిన్న మాట. అసల అంత పెయిన్ పెయిన్ ఎగ్జాక్ట్‌లీ. తట్టుకోవడం అంటే అసలది లైక్ ఓకే. చాలా ఆ డే మాత్రం ఐల్ నెవర్ ఫర్గెట్. ఇట్స్ అబ్సల్యూట్‌లీ మెమరబుల్. యాహ్! ఓకే. మ్యామ్ నెక్స్ట్ మీరు చేసిన మూవీ 'చిరంజీవి' గారితో కాకుండానే నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి 'రామ్ చరణ్' గారితో కూడా చేశారు హ్మ్. 'రంగస్థలం' మూవీలో. హ్మ్. హ్మ్. సో, ఏమనిపించింది 'సమంత' గారు, మీరు 'రామ్ చరణ్' గారు సో, ఫీల్ ఎలా ఉంది? నాకు ఫస్ట్ 'మైత్రి' నుంచి ఇలా కాల్ వచ్చిన వెంటనే ఐ వాస్ వెరీ హ్యాపీ. బికాజ్ హ్మ్. నాకు 'మైత్రి' మూవీ బ్యానర్స్‌లో వర్క్ చేయాలంటే కూడా చాలా ఇష్టం. హ్మ్. అంటే వాళ్ళకున్న 'మైత్రి' మూవీ నేమ్‌కి బ్యానర్స్ యాహ్! ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్యానర్. సో, ఆపర్చునిటీ వదులుకోవాలని నాకు అనిపించలేదు. ఎందుకంటే 'సుకుమార్' గారి డైరెక్షన్ అండ్ ఇంకా చాలా అందులో బిగ్ 'సుకుమార్' బిగ్ గారి నేమ్స్ అన్నీ. డైరెక్షన్ అంటే అసలెవరు వద్దు అనుకోరు. కాదనొద్దు అని అండ్